హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బీబీ జోడి 2 శనివారం ఎపిసోడ్ సూపర్ స్టార్స్ రౌండ్, సూపర్ స్టార్ స్పెషల్స్ రౌండ్ అనొచ్చు, స్పెషల్ అనొచ్చు. తర్వాత ప్రదీప్ సార్ సరా 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 ఆ సాంగ్ వస్తుంది. తర్వాత త్రిబుల్ ఎస్ అందాలాడ బొమ్మ ఎంత బాగుంది మద్దగుమ్మ ఆ సాంగ్కి వస్తారు. సాంగ్ భలే నిజంగా బాగా చేస్తారు. వాళ్ళ ముగ్గురు డ్యాన్స్ హైలైట్ అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. ఏం చేస్తారు తర్వాత ప్రదీప్ రౌండ్లో శ్రీదేవి గారు మీ జుట్టు బాగుందండి ఇలా ఇలా అని అంటాడు. తర్వాత ఇంకా సదా గారిని అంటాడు, ఒకటే ఎస్ ఎస్ నా ఎస్ ఇది అంతే, ఎవరు ఎస్ కదా అని అంటాడు. సదా నా ఎస్ అంటే మీ ఎస్ అని శేఖర్ మాస్టర్ అంటాడు. అలా అని కాదు, ఇది నా ఎస్, నాకు సంబంధించిన నేను ఎస్ అంటే పీపీ అని వచ్చావు అంటే పీపీ అంటే పెళ్ళి కాని ప్రదీప, లేకపోతే పెళ్ళి చేసుకోవాలని ప్రదీప, ప్రేమలో ఉన్న ప్రదీప అంటే పెళ్ళి వద్దు అనుకున్న ప్రదీప అని అంటాడు. అది అనిపిస్తుంది. తర్వాత శ్రీదేవి గారు ఇంకా వీళ్ళందరూ ఇంకా తర్వాత పటాక జోడీస్ వస్తారు. ఇంకా పిట్టామేమో వస్తాక వాళ్ళందరూ వచ్చినాక ఏంటి అందరు 10th క్లాస్ వాళ్ళలాగా వచ్చినట్టు. తర్వాత రీతు చేతికి అది వీణ అది వేసుకుంటారు. ఆయన అప్పుడు ఇది డెమోన్ పవన్ అంటారు, పవన్ క్రియేటివ్ అంటాడు. తర్వాత అమర్ ఫ్యాన్, ఎవరు రవితేజ ఫ్యాన్ కదా, రవితేజ అది హిట్ హాయ్ రే హాయ్ జా పాండూరు ఆ సాంగ్కి అది మన శేఖర్ మాస్టర్ ఏమంటాడు, ఇది ఆ పాట పాడినప్పుడు ఫుల్ నవ్వు వస్తుంది నాకు. తర్వాత సత్య అర్జున్ చాలా మంచిగా అనిపించింది, బాగా వచ్చారు. తర్వాత సాయి సీత వీళ్ళు కూడా మంచిగా వచ్చారు, మంచిగా తయారైనరు. తర్వాత ఓకే, వీళ్ళందరూ 10-10కి ఇస్తారు. సదా మేడం 30, శ్రీదేవి గారు శేఖర్ మాస్టర్ 20-20కి ఇస్తారు అంటారు. అది హైలైట్ నైస్. చూద్దాం, ఇప్పుడు చెప్పుకుందాం మనం. ఫస్ట్ రామ్ చరణ్కి డెడికేట్ చేసుకుంటా. రీతు పవన్ వీళ్ళిద్దరు యమ్మ ఏం ఫిగరు ఏమని అంటుందే చూడండి. తర్వాత నాటు ఆ పాటకు, తర్వాత పంచదార బొమ్మ పాటకు చేశారు. నిజంగా అన్నిటికన్నా ఈసారి చాలా బాగా చేశారు, మంచిగా ఉంది. వీళ్ళు చాలా బాగా చేశారు. తర్వాత ఓకే, శేఖర్ మాస్టర్ కూడా ఓకే, అన్నిటికన్నా ఈసారి బాగుందని అందరు మెచ్చుకుంటారు. నిజంగా సదా మేడం కూడా అబ్బా సూపర్, వెరీ వెరీ నైస్, నిజంగా చాలా బాగా చేశారు. రీతు నువ్వు కాన్ఫిడెంట్గా చేసినావు, ఈసారి ఇలానే చేయాలి అంటారు. శ్రీదేవి గారు ఐఎమ్ సో హ్యాపీ రీతు, ఇలానే నువ్వు కాన్ఫిడెన్స్ చాలా బాగుందని అంటారు. తర్వాత నైనిక వాళ్ళు 8 ఇస్తారు, సత్య వాళ్ళు 8 ఇస్తారు, సీత వాళ్ళు 7 ఇస్తారు. వీళ్ళకి 23 మార్క్స్ వచ్చేసాయి. 23 మార్క్స్ వచ్చాయి. మళ్ళీ మాస్టర్ వాళ్ళు ఎన్ని ఇచ్చారో చెప్దాం. శేఖర్ మాస్టర్ 16 ఇచ్చారు, సదా మేడం 25 ఇచ్చింది, మన శ్రీదేవి మేడం 16 ఇస్తారు. మొత్తం 80 వస్తాయి. ఈ 80 వాళ్ళని రివాన్ పేరు మార్చేసిండ్రు, రివాన్ పెట్టిండ్రు. హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. తర్వాత మాస్టర్ని శేఖర్ మాస్టర్ అందరితోనూ వర్క్ చేసింది కాబట్టి ఒక్కొక్కరు ఎట్లా ఉండేది అని అడగడం, అట్లా శేఖర్ మాస్టర్ని అడుగుతున్నారు వాళ్ళు, ఎలా ఉండేది వాళ్ళది, ఎట్లా ఉండేది అని అడగడం బాగా అనిపించింది నాకు. తర్వాత ఇంకా చాలా బాగా చేశారు. నిజంగా రామ్ చరణ్ గారు మీ రీల్స్ చూస్తుంటాను నేను, మీ పిల్లలు బాగుంటుంది, మీ పిల్లల్ని పెరుగుకొని వచ్చి నిజంగా రామ్ చరణ్ నాకు బాగా హ్యూమన్ బీయింగ్, నిజంగా చాలా రెస్పెక్ట్ చేయడం అట్లాంటివి చాలా బాగుంటుంది వాళ్ళ ఫ్యామిలీలో. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి, వాళ్ళ ఇంట్లో నిజంగా చాలా బాగుంటుంది. నిజంగా రామ్ చరణ్ గారు చాలా తర్వాత ఓకే, నెక్స్ట్ రవితేజ గారికి డెడికేట్ చేసుకుంటే ఎవరు వీరాభిమాని మన అమర్, నైనిక వీళ్ళిద్దరు డ్యాన్స్ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళిద్దరు నిగ్గరం చల్లా ఉన్నవి రసగుల్లా చమా బాగా చేసిండ్రు. నిజంగా చాలా బాగా చేసిండ్రు. ఓకే, ఎంజాయ్గా చేసిండ్రు కొన్ని డ్యాన్స్, నిజంగా బాగుంది. అనక
పిరగాను ఇరగ పాట కూడా చాలా బాగా చేశారు. తర్వాత శేఖర్ మాస్టర్ ఏమంటాడు, నైనిక అమర్ని ఇంతకుముందు నేను చాలా మంచిగా చూశాను, చాలా మంచి డాన్సర్స్, ఎందుకు ఈసారి తగ్గిపోయింది అని అన్నారు. అది నిజంగా కొంచెం అంత గ్రేస్ అయితే లేదు రియల్, కానీ బాగా చేశారు అనుకోండి. సదా మేడం కూడా శేఖర్ మాస్టర్ని నాకు అనిష్టాన్ని కాదు, నాకు నచ్చింది. ఓకే, ఆమెకు నచ్చింది, ఆమెకు చెప్పింది కదా, అంతే కదా, నాకు నచ్చిందని చెప్తుంది. శ్రీదేవి మేడం కూడా బాగా చేశారు, కానీ ఎనర్జీ కొంచెం తగ్గింది, ఏమైందో చూశాను. మీ కొరియోగ్రఫీ ఇదంతా అట్లా ఏం ఉండదు, మళ్ళీ ఎందుకు అలా అయిందో అని అంటారు. తర్వాత రీతు వాళ్ళు 9 ఇస్తారు, సత్య 9 ఇస్తుంది, సీత 8 ఇస్తుంది, 26 మార్క్స్ వస్తుంది 30 నుంచి. సారీ మాస్టర్, నేను ఓకే తక్కువ చేశాను, నెక్స్ట్ టైం ఇంకా మంచిగా చేస్తా అని చెప్తారు. అది హైలైట్. వెనక మన శేఖర్ మాస్టర్ ఇస్తాడు 17 ఇస్తారు, శ్రీదేవి గారు 17 ఇస్తారు, సదా మేడం 27 ఇస్తారు, 87 మార్కులు వచ్చినాయి. సూపర్ నైస్. తర్వాత శేఖర్ మాస్టర్ని మళ్ళీ ప్రతిపడుతాడు. మీరు రవితేజ గారితో ఉన్నప్పుడు ఆయన నిజంగా రవితేజ గారి గురించి అడుగుతారు. అది అయిపోయాక చాలా మంచిగా. తర్వాత ఒక టాస్క్ అర్జున్ పిలిచి ఒక డ్యాన్స్, అంటే ఒక హీరోని గుర్తుపట్టాలి, అలాంటి డ్యాన్స్ చేయాలి అది. తర్వాత అమర్ పిలుస్తారు, రీతు పిలుస్తారు, వీళ్ళు మంచిగా చాలా బాగా చేస్తారు. తర్వాత సీత సాయి ఎన్టీఆర్కి చేశారు. నాకైతే చాలా వరస్ట్ అనిపించింది, నిజంగా ఏం బాగాలేదు. సాయి సీత ఇంకా చంద్రకళ ఆ పాటకు చాలా చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. కానీ సెకండ్ చాక్లెట్ అది పోయడం, అది నాకు కూడా అబ్బో నచ్చలేదు, రియల్ వరస్ట్ అనిపించింది. ఏంటి ఒక ఏదైనా విభూదో ఏదో ఉంటుంది, ఇట్లా అదే అనడం బాగుంటుంది, కానీ అది ముందే బ్లాక్ది, మళ్ళీ చాక్లెట్ది అది ఏదో పోయడం. శేఖర్ మాస్టర్ డైరెక్ట్ చెప్పి నాకు అసలు నచ్చలే అని, ఇంకా సదా మేడం కూడా నాకు అసలు నచ్చలే అన్న, శ్రీదేవి మేడం కూడా నాకు అసలు నచ్చలే అని అంటారు. నిజంగా అది అట్లుంది, నాకు కూడా ఏంది ఇట్లా చేస్తుండ్రు అని అనిపించింది. నాకు ఫస్ట్ సారి చేసినప్పుడు ఎంత బాగా అనిపించింది, నాకు ఇదైతే నాకు అసలు నచ్చలేదు. తర్వాత రీతు 3 ఇస్తుంది, నైనిక వాళ్ళు 4 ఇస్తారు, సత్య వాళ్ళు 3 ఇస్తారు. మాకు అంత నచ్చలే అని, నిజంగానే నచ్చలేదు, నాకు కూడా వరస్ట్ అనిపించింది. తర్వాత మన మాస్టర్ శేఖర్ మాస్టర్ 10 ఇస్తారు, శ్రీదేవి గారు 9 ఇస్తారు, సదా మేడం 13 ఇస్తారు, 42 మార్క్స్ వచ్చాయి. వీళ్ళు ఇస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. కనుక ఎన్టీఆర్ గారి గురించి తెలుసుకుందాం. అడుగుతాడు ఎన్టీఆర్ గురించి తెలుసుకోవడం అంటే, మన ఎన్టీఆర్ నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఓకే, వాళ్ళు ఇట్లా చూసిన వెంటనే ఇట్లా అనుకొని సరే అయిపోయింది డ్యాన్స్ అని అంటారు. అంటే నిజంగా మేఘం పలికైనా సదా గారితో ఎక్స్పెరిమెంట్ మీరు డ్యాన్స్ చేశారంటే, నేను ఆయన వచ్చిండు చూసిండు సరే డ్యాన్స్ చేశాను, నేను కూడా రిహార్సల్ చేసుకుంటున్నా అంటే, రిహార్సల్ కదా అట్లనే ఉంటుంది అని అంటే. ప్రదీప్ ఒక విషయం చెప్తాడు, నాకు ఎన్టీఆర్ వాళ్ళ గారి డ్యాన్స్ చూడాలంటే చాలా ఇష్టం. నేను శేఖర్ మాస్టర్ వెంబడి ఏ డ్యాన్స్ చేసినా నేను పోయి వెనక పోయి నేను చూసాను అంటే, ఇంకా నేను కూడా అప్పుడు శేఖర్ మాస్టర్ ఎంత మంచివారు, నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. తర్వాత మన అమర్ కూడా, నేను కూడా వెళ్తా రవితేజ గారి సాంగ్ గురించి నన్ను పిలిచి తోలుకొని పోయి చూపించినట్టు, నిజంగా సూపర్ శేఖర్ మాస్టర్ గారు, నిజంగా హ్యాపీ అనిపించింది. తర్వాత ఒక వీరాభిమాని వస్తారంటే, వీరాభిమాని అని అంటారు. తర్వాత మన ఇమ్ము వస్తారు, ఇమ్ము చేసిన ఫన్ సూపర్. ఇమ్మెనలు ఇక్కడ అర్జున్ కళ్యాణ్తో ఫన్ చేస్తారు, రవితేజ రీతు డేమాన్తో ఫన్ చేస్తారు, నిజంగా సూపర్. అమ్మో ఎంత ఫన్ చేసినా తక్కువ అనిపిస్తుంది. సరే అది అయితే హైలైట్ అనిపించింది. తర్వాత అర్జున్ సత్య ఇచ్చి పడేసారు అనుకోండి, నిజంగా మహేష్ బాబు గారిది వస్తాని వెనుక ఏటైనా కాదనుక ఇంక చాలా బాగా చేశారు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్న ఆ పాట కూడా చాలా మైండ్ బ్లాక్ ఈ 3 పాటలు యాద్ శేఖర్ మాస్టర్, సత్య అదరగొట్టావు, అర్జున్ మీరు కూడా మీ కాస్ట్యూమ్ బాగా బాగుందంటారు. వీళ్ళందరూ అదే మన శ్రీదేవి గారు కూడా గోల్డ్ రోజు ఇస్తారు, అది హైలైట్ వస్తుంది. మన సదా గారు కూడా మన హార్ట్ ఇస్తారు, నిజంగా హైలైట్ అనిపిస్తారు. రీతు వాళ్ళు 8 ఇస్తారు, అమర్ వాళ్ళు 9 ఇస్తారు, సాయి వాళ్ళు 8 ఇస్తారు, 25 వచ్చాయి. మన సత్యకు శేఖర్ మాస్టర్ 18 ఇస్తారు, సదా మేడం 28 ఇస్తుంది, శ్రీదేవి గారు 19 ఇస్తారు, 90 మార్క్స్. గోల్డెన్ చైర్ల ఫస్ట్ టైం ఇన్ని ఎపిసోడ్ తర్వాత గోల్డెన్ చైర్లు ఉన్నది సత్య వాళ్ళు, నాకు హైలైట్ అనిపించింది. లీస్ట్లోకి పోయింది ఎవరంటే, హైయెస్ట్లో ఉన్నది అమెరికా, లీస్ట్లో ఉన్నది సాయి సీత, వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు. రేపు ఏమైతే చూద్దాం. మళ్ళీ మన వీళ్ళు ఓడిపోతారు అని, వీళ్ళు ఎలిమినేట్ అయ్యారు అని అంటున్నారు. చూద్దాం మళ్ళీ ఏమవుతుందో చూద్దాం. మీకేమనిపిస్తుంది? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.